పోయినా ఎందుకు వచ్చిన వ్యాను దండం పెడితే దండం కూడా వెంటనే గుర్తుపెట్టుకో. బయటికి వెళ్ళే కొడతాడు. కానీ వాళ్ళ మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో కార్యకర్తలకు, నాయకులకు, ప్రజల దగ్గరికి పోవడానికి ఒక గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. ఇంతకుముందే సైదిరెడ్డి గారు చెప్పిననుకుంటాం, ప్రపంచంలో చాలా దేశాలు ఈర్ష్యపడుతున్నాయట భారతదేశం చూసి. మరీ ముఖ్యంగా మోడీ గారిని చూసి ఈర్ష్యపడుతున్నాయట. ఎందుకు అంటే, ఒకప్పుడు ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఎవరు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించేది, రష్యన్ అధ్యక్షుడి వైపు చూపించేది, లేదా బ్రిటన్ ప్రధానమంత్రి వైపు చూపించేది. మోడీ ఎట్లయిన మోడీ ఈ దేశ ప్రజలు ఇష్టపడుతున్నట్టు ఒక అర్థం ఉంది. కానీ ప్రపంచంలోనే ఎట్లా స్ట్రాంగ్ అయినడానికి అనేక ఉదంతాలున్నాయి. ఒక్కటి చెప్తా నేను. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మేము భారత్లో ఉండం, మేము పాకిస్తాన్లో కలుస్తామని చెప్పింది. ఒకప్పటి ఖలిస్తాన్ పంజాబ్ మేము ఖలిస్తాన్ దేశంగా ఏర్పడతామని చెప్పింది. ఒకప్పుడు 7 సిస్టర్ స్టేట్స్, అది మేఘాలయ, అది నాగాల్యాండ్, అది మిజోరాం, అట్లాంటి రాష్ట్రాలు మేము సెపరేట్ కావాలని చెప్పి ఆందోళన చేసే విషయం మీకు తెలుసు. కానీ వాళ్ళ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా అలాంటి ఉద్యమాలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగరాలంటే ప్రాణం గాల్లో కలవాల్సిందే. కానీ అలాంటిది ఇవాళ మోడీ గారి ఏలుబడిలో పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడి ప్రజానికం అంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏమని? మేము కూడా పాకిస్తాన్లో కాకుండా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చింది. మోడీ సాధించిన విజయం ఇవాళ అది. మోడీ గారు ఒకనాడు అమెరికాకు పోవడానికి వీసా కోసం దరఖాస్తు పెడితే అమెరికా తిరస్కరించింది. నా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచింది అమెరికా, జేబులు పిసికింది, చెక్ చేసింది అమెరికా. కానీ అదే అమెరికా ఇవాళ మోడీ గారు గడ్డ మీద అడుగు పెడితే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు మనకి ఎట్లయితే పార్లమెంట్ సభ్యులు ఉంటారో వాళ్ళని సెనేటర్లు అంటారు. అక్కడ వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి మోడీ మోడీ అనే పరిస్థితి వచ్చిందంటే భారత గొప్పతనం ఏందో మనకి ఇవాళ అర్థం కావాలి. మీకు తెలుసు, ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్కి నాయకత్వం వహించిన 2 కూటములు. ఒకటి నాటో కూటమి, రెండవది వార్సా కూటమి. నాటో కూటమికి నాయకత్వం వహించింది అమెరికా, వార్సా కూటమికి నాయకత్వం వహించింది రష్యా. మళ్ళాంటి భారతదేశం ఎవరి పిలితే వాళ్ళ దగ్గర పోయి సైన్యం యుద్ధం చేసింది తప్ప మనల్ని దేకేటోడు కూడా ఎవరు లేడు. మన దేశాన్ని పేద దేశంగా, మన దేశాన్ని వరల్డ్ బ్యాంక్ ముందు మోకరిల్ల దేశంగా, మన దేశాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పిస్తే కానీ రోడ్లు వేయని దేశంగా మన దేశం వాళ్ళ భాషలో చెప్ప థర్డ్ వరల్డ్ కంట్రీగా చెప్పేది. అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ ప్రపంచంలో కరోనా వచ్చి అమెరికా, కరోనా వచ్చి రష్యా, కరోనా కష్టకాలంలో జపాన్, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు తగ్గిపోతూ ఉంటే 11వ ఆర్థిక వ్యవస్థ కొన్న భారత్ ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రగతిని సాధించి 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది భారత్ మోడీ గారి పరిపాలనలో. ఇవాళ అందుకే వాళ్ళకి ఈర్ష్య. అంతేకాదు, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. మన పిల్లలు అక్కడ చదువుకుంటారు డాక్టర్ కోర్సులు. పిల్లలు మెసేజ్ పెట్టిండ్రు పేరెంట్స్కి, మా కళ్ళ ముందే యుద్ధ ట్యాంకులు పోతున్నాయి, మా కళ్ళ ముందే మిసైల్ వచ్చి పడుతున్నాయి, మేము ఏ క్షణాలు చచ్చిపోతామో అమ్మా అని చెప్పి
వాళ్ళు మెసేజ్లు పెడితే క్షణాల మీద స్పందించిన మోడీ గారు రష్యన్ అధ్యక్షునితో ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడి మా పిల్లలు మాకు రావాలి, తర్వాత ఈ యుద్ధం చేయండి అని చెప్పి యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని పేరెంట్స్కి చేసిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది. ప్రపంచ యుద్ధ చరిత్రలో ఏనాడు ఇట్లాంటి సంఘటన జరగలేదు. అది జరిగింది మోడీ గారి పీరియడ్లో మాత్రమే. అందుకే మోడీ గ్రేట్. మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి? ఇవాళ ఇగో ఈ నియోజకవర్గంలో ఈ పక్కకున్న హుజరాబాద్